హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కార్స్. ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసి హ్యుందాయ్ గ్రాండ్ ఐటెన్ నియోస్ 2020 మోడల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, స్పోర్ట్స్ వేరియంట్ అండి, సింగిల్ ఓనర్ వెహికల్. ఓన్లీ 29,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయినండి. చూస్తున్నారు కదా, షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ మాత్రమే ఇవి. కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ ఉందండి. ఫోర్ పవర్ విండోస్, లాక్ అన్లాక్ ఆప్షన్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అండి, ఎలక్ట్రికల్ ఓఆర్విఎం మిర్రర్ అడ్జస్ట్మెంట్. మనం మ్యాటింగ్ వచ్చేసి కూడా ఫుల్ మ్యాటింగ్ చేయించుందండి. చూస్తున్నారు కదా, సీటింగ్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. స్పోర్ట్స్ వేరియంట్ అండి. వెహికల్ వచ్చేసి కూడా 29,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన. సేఫ్టీ కోసం వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఇది ఉంది. చూస్తున్నారు కదా, మనకు స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చేసింది. ప్లేయర్ ఇన్బిల్ట్ ప్లేయర్ అయితే వచ్చేసిందండి. వెహికల్ వచ్చేసి 29,056 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నాం కదండి. వెహికల్ ఎలాంటి డ్యామేజ్ లేదండి, 100% ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ నుంచి ఇంకా డిక్కీ డోర్ గ్లాస్ వరకు ఎలాంటి గ్లాస్ చేంజ్ కాలేదు, అండ్ ఏ ఒక్క డోర్ కూడా చేంజ్ కాలేదండి. మన కెమెరా వచ్చేసి రివర్స్ కెమెరా వచ్చేసి ఇక్కడ లొకేట్ చేస్తుందండి. చూస్తున్నారు కదా, స్టెప్ని అయితే చూస్తున్నారు. సీల్ టైర్ ఉందండి స్టెప్ని కూడా. రేర్ వ్యూ అయితే చూపిస్తున్నా చూడండి. అండ్ అడిషనల్గా మనకు బంపర్ వచ్చేసి ఇక్కడ అడిషనల్గా ఎక్స్ట్రా బంపర్ ఫిట్ చేయించారండి. అండ్ రివర్స్ సెన్సర్స్ అయితే లొకేట్ చేసి ఉంది బంపర్కు. కో డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నాం. స్క్రాచెస్ పడితే మనకు బయట పెయింట్ చేశారండి, అడిషనల్గా స్ప్రే తెచ్చేసారు. అందుకే ఇలా ఈ ఒక్క దగ్గర డిఫాల్ట్ ఉంది వెహికల్కు. రిమైనింగ్ అంతా ఒరిజినల్ పెయింట్తో ఉంది. కో డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నా చూడండి. వెహికల్ ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. చూస్తున్నారు కదా, మనం రేర్ సీటింగ్ అయితే చూస్తున్నాం. రేర్ ఏసీ ఈవెంట్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో. ఓనర్ వచ్చేసి కూడా సింగరేణి ఎంప్లాయ్ అండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అందుకే ఆటోమేటిక్ వెహికల్ తీసుకోవడం జరిగింది. మనకు ఫ్రంట్ బంపర్ దగ్గర వచ్చేసి స్క్రాచ్ పడింది. చూస్తున్నారు కదా, ఇక్కడ టైర్స్ కూడా ఆల్మోస్ట్ మనకు ఓన్లీ 40% ఆఫ్ టైర్స్ ఉన్నాయండి. టైర్స్ రిక్వైర్మెంట్ ఉంది. చూస్తున్నారు కదండి. వెహికల్ కంప్లీట్ 360 డిగ్రీస్లో అయితే చూసాం కదా. ఫ్రంట్ గ్రిల్ చూసారు కానీ స్టైలిష్ గ్రిల్ అండ్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, అండ్ మన ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొజెక్టర్ ల్యాంప్స్ వచ్చేసాయి. ఈ వెహికల్ వచ్చేసి హ్యుందాయ్ ఐటెన్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ నియోస్ అండి. హ్యుందాయ్ గ్రాండ్ ఐటెన్ నియోస్ స్పోర్ట్స్ వేరియంట్ 2020 మోడల్, ఓన్లీ 29,056 కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ సింగిల్ ఓనర్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,40,000 చెప్తున్నాడు. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసి రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి 2012 మోడల్, 13 రిజిస్ట్రేషన్.
బండి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉందండి. చూస్తున్నాం కదా, డ్రైవర్ సైడ్ అయితే చూపిస్తున్నా కానీ కస్టమర్ అడిషనల్గా అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. మనకు డ్రైవర్ డోర్ అయితే చూస్తున్నాం. 4 పవర్ విండోస్ అయితే వస్తాయండి. అండ్ మనకు బ్లూటూత్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా. స్టీరింగ్ కంట్రోల్ సీట్లు ఉన్నాయి. అండ్ మనకు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తాయండి. మనకు సేఫ్టీ కోసం వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్ ఉంది చూస్తున్నారా. మనకు ఎలక్ట్రికల్ వాల్వ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉందండి. కీ అయితే కంపెనీ సెంట్రల్ లాక్ అండి, కంపెనీ నుంచి వచ్చిన సెంట్రల్ లాక్. వెహికల్ వచ్చేసి 1,31,361 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అయితే డ్యామేజ్ ఉందండి చూస్తున్నారు కదా. అండ్ రిమైనింగ్ సీట్ కవర్స్ అయితే ఆల్మోస్ట్ 80 to 90% సీట్ కవర్స్ బాగానే ఉన్నాయి. మన రేర్ సీటింగ్ అయితే చూపిస్తున్నా. అండ్ మనకు రేర్ ఏసీ అయితే చూస్తున్నారు కదండి. ఈ వెంటిలేషన్ ఇది క్యాప్ అయితే బ్రేక్ అయింది. 250 రూపీస్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. అండ్ మిడిల్లో వచ్చేసి హ్యాండ్ రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. మనకు టైర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 70% ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయండి. మనం రేర్ వ్యూ అయితే చూపిస్తున్నా. మనకైతే ఇందులో అయితే హెవీ బూట్ స్పేస్ అయితే మనకు వస్తుందండి. చాలా బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ మనకు రివర్స్ సెన్సర్స్ అయితే లొకేట్ చేసి ఉంది బంపర్కు. అండ్ రేర్ వైపర్ అండ్ డిఫాగర్ లైన్స్ అయితే మనకు గ్లాస్కి వచ్చేసినాయి. టాప్ అండ్ వేరియంట్ కదా. మనకు వెహికల్ మీద ఇక్కడ డెంట్ వర్క్ అయితే ఉందండి చిన్నగా. మన కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ స్పోర్ట్స్ లుక్ ఉండాలని చెప్పి మనకు ఫ్రంట్ బంపర్ అండ్ లైటింగ్ కూడా చూసారు కదండి. హెవీ లైటింగ్ అయితే పెట్టించారు. ఆ బంపర్ అండ్ ఆ లైట్స్ తోటే మనకు స్పోర్ట్స్ లుక్ వచ్చేసింది వెహికల్కు. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. యాక్చువల్గా ఆర్సీ చేంజ్ అయింది కానీ ఓనర్షిప్ మాత్రం అంటే ఒకటే ఇంట్లో నడిచింది వెహికల్. మనకు వేరే వెహికల్ తీసుకోవడం వల్ల ట్యాక్స్ ఎక్సెస్ పడుతుందని చెప్పి ఆర్సీ చేంజ్ చేశారు. అందుకు గాను మనకు సెకండ్ ఓనర్ అయిపోయింది వెహికల్. నడవడం మాత్రం ఒకటే ఇంట్లో నడిచింది వెహికల్. అండ్ ఏ సెకండ్ హ్యాండ్ వెహికల్కి వెళ్ళినా ఆల్మోస్ట్ మనకు ఒక 15,000 to 20,000 అయితే కంపల్సరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. ఇది ఈ వెహికల్ అని కాదు, ఏ వెహికల్ అయినా. మనకు బండ్ల విషయంలో నాన్ యాక్సిడెంట్ ఉందా లేదా, ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే లేదు కదా, అండ్ ఇంజన్ అయితే బాగుంది కదా, ఇవి మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే బండ్లు సేల్ చేయడం కోసం అయితే అన్నీ బాగానే ఉన్నాయని చెప్తారు ఎవరైనా. అమ్మే వాళ్ళకు రూపాయి ఎక్కువ రావాలని ఉంటుంది, సేల్ చేసే వాళ్ళకైతే రూపాయి ఎక్కువ రావాలని ఉంటుంది, మనకు కొనే వాళ్ళకైతే రూపాయి తక్కువ రావాలని ఉంటుంది. కాబట్టి మీరు అన్నీ చెక్ చేయించుకొని మెకానిక్తో కానీ చెక్ చేయించుకొని మీకు పాసిబుల్ అయితే షోరూమ్ నియరెస్ట్ షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయో అది చెక్ చేయించుకొని తీసుకోవాలి. ఈ వెహికల్ వచ్చేసి 2012 మోడల్ 13 రిజిస్ట్రేషన్ రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ అండి. కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్.
ఏ ఒక్క డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ తప్ప ఏ ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. చూసారు కదండి కంప్లీట్ 360 డిగ్రీస్లో. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,95,000 చెప్తున్నామండి. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 2024 మోడల్ 25 రిజిస్ట్రేషన్ లేటెస్ట్ మోడల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ VXI. వెహికల్ మీద మనకు బంపర్ మీద అయితే లైట్ స్క్రాచెస్ పడినాయి చూస్తున్నారు కదండి. ఈ యొక్క స్క్రాచెస్ తప్పించి మిగతా వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. ఒరిజినల్ ఉంది వెహికల్ అంతా. మనం డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నా చూడండి. వెహికల్ ఒక ఫ్రంట్ బంపర్ మీద స్క్రాచెస్ తప్ప ఏ ఒక్క డోర్ మీద కానీ ఎక్కడ బాడీ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవండి. ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్ కూడా. మనకు టైర్స్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ టైర్స్ ఉన్నాయి. మనకు డస్ట్ వల్ల తెలియట్లేదు. టైర్స్ వచ్చేసి C8 టైర్స్ అండి. వెహికల్ డ్రైవర్ సైడ్ డోర్ అయితే చూపిస్తున్నా చూడండి. ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. మనకు 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ ఆప్షన్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఆప్షన్ అండ్ ఎలక్ట్రికల్ ORVM మిర్రర్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇంటీరియర్కి వచ్చేసరికి మనకు సీటింగ్ కూడా రెగ్జిన్ సీటింగ్ బాగానే ఉందండి. కంప్లీట్ 100% సీటింగ్ అయితే బాగానే ఉంది. ఎలాంటి డ్యామేజెస్ లేవు సీటింగ్ కూడా. అండ్ సేఫ్టీ విషయానికి వచ్చేసరికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి వెహికల్లో. డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్. సీటింగ్స్లో వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ పిల్లర్స్లో వచ్చేసి కూడా మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ వెహికల్ వచ్చేసి మనకు 71,910 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి. వెహికల్ వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్లేయర్ వచ్చేసి కూడా కంపెనీ ఫిటెడ్ ప్లేయర్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి ఇందులో చూస్తున్నారు కదా. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారండి. మనకు సేఫ్టీ విషయానికి వచ్చారు కూడా 5 స్టార్ రేటింగ్ ఉంది దీంట్లో. అండ్ మ్యాటింగ్ కూడా ఫుల్ మ్యాటింగ్ చేయించారు. వెహికల్లో ఎలాంటి చిన్న డిఫాల్ట్ కూడా లేదండి. 0 కంప్లైంట్స్తో ఉంది వెహికల్ కూడా. రేర్ సీటింగ్ అయితే చూస్తున్నాం. అండ్ మనం మిడిల్లో వచ్చేసి కూడా మనకు హ్యాండ్ రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి ఇందులో. రేర్ ఈవెంట్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. మనం రేర్ సీటింగ్లో కూర్చున్న వాళ్ళకు కూడా ఛార్జింగ్ పోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి 2. సీటింగ్ కూడా 100% ఉందండి. అండ్ టైర్స్ వచ్చేసి 4 సీల్ టైర్లు ఉన్నాయి. C8 టైర్స్ 70 to 80% ఆఫ్ టైర్స్ ఉన్నాయి. మనకు రేర్ వ్యూ అయితే చూస్తున్నామండి. వెహికల్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్తో ఉంది. మనకు రివర్స్ సెన్సర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. రివర్స్ కెమెరా లేదండి వెహికల్కు. చూస్తున్నారు కదండి. స్టెప్పిన్ అయితే యావరేజ్ ఉందండి, స్టెప్పిన్లా ఉంది. అండ్ మనకు జాకీ వీల్ స్పానర్ అయితే ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. డోర్ కూడా ఒరిజినల్ ఉందండి చూస్తున్నారు కదా. అండ్ మనం కో డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నాం చూడండి. వెహికల్ బాడీ మీద ఎలాంటి స్క్రాచ్ కూడా లేదండి. చూసాం కదండి వెహికల్ కంప్లీట్ 360 డిగ్రీస్లో. ఒకసారి అయితే మనం ఇంజన్ రూమ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం.
మనకు ఆల్మోస్ట్ ఫ్యూయల్కి అయితే మనకు ఇక్కడ లొకేట్ చేసి ఉంటాయండి. కానీ మన లేటెస్ట్ వెహికల్లో వచ్చేసి ఇక్కడ లొకేట్ చేశారు ఫ్యూయల్ క్యాబ్లెట్కు. చూసారు కానీ వెహికల్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. కాదు డస్ట్ అయితే ఉంది వెహికల్ ఇంజన్ మీద. అప్రాన్స్ వచ్చేసి ఒరిజినల్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఇక్కడ లొకేట్ చేసి పెట్టారు. ఈ బ్యాటరీ కూడా మన షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ అండి, చేంజ్ చేయలేదు ఇంకా. బానెట్ కూడా ఒరిజినల్ ఉందండి. యాక్సిడెంట్ ఎలాంటిది ఏం లేదు. నార్మల్గా సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటేనే 15,000 to 20,000 వర్క్ అలా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఓన్లీ మీరు జనరల్ సర్వీస్ చేయించుకొని నడుపుకోవడమే. మీరు ఇంకొకటి ఏంటంటే బంపర్ పార్షియల్ పెయింట్ ఆర్ ఫుల్ పెయింట్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ ఫుల్ పెయింట్ చేయించినా మనకు వచ్చేసి షోరూంలో 3,000 to 3,500 అయితే తీసుకుంటారు. అంతకుమించి ఏ ఒక్క వర్క్ కూడా లేదు వెహికల్లో. సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కాలం కానీ అన్నీ పర్ఫెక్ట్ వర్కింగ్లో ఉన్నాయండి. ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 2024 మోడల్, 25 రిజిస్ట్రేషన్, లేటెస్ట్ మోడల్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 7,25,000, 7,25,000 చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి.